హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ బొబ్బట్లు. నేను చెప్పే విధంగా బొబ్బట్లు ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇట్లా ట్రై చేయండి. వన్ గ్లాస్ బొంబాయి రవ్వని తీసుకోవాలి. ఒక గ్లాస్ రవ్వకి 1.5 గ్లాస్ చక్కెర వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇట్లా మొత్తం అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఒక గ్లాస్ రవ్వకి 3 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. వీటిని బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ అవుతుండగా మనం ముందుగా రవ్వ, చక్కెర, ఆయిల్ కలిపి పెట్టుకున్నాం కదా, అదంతా ఇందులో వేసుకోవాలి. ఇదంతా మంచిగా ఉడకనివ్వాలి. ఇది మంచిగా ఉడకడానికి 2 to 3 మినిట్స్ వరకు దీనిపైన ఒక ప్లేట్ నుంచి ఉడకనివ్వాలి. ఇప్పుడు మొత్తం అంతా కలుపుకోవాలి. ఇట్లా ఉడికిన తర్వాత ఫ్లేవర్ కోసం జాజికాయ పొడిని వేసుకోవాలి. జాజికాయ పొడి నచ్చని వాళ్ళు ఇలాచీ పౌడర్నైనా వేసుకోవచ్చు. ఇట్లా మొత్తం అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారే వరకు ప్లేట్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని కలుపుకోవాలి. ఒక బౌల్ పెట్టుకొని ఇందులోకి 3 స్పూన్స్ గోధుమ పిండిని వేసుకోవాలి. 3 స్పూన్స్ గోధుమ పిండికి 1 స్పూన్ బియ్య పిండిని వేసుకోవాలి. 1 స్పూన్ శనగపిండిని వేసుకోవాలి. ఇదంతా మొత్తం కలుపుకోవాలి. ఇట్లా అంతా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. వీడియోలో నేను చూపించే విధంగా కలుపుకొని తీసుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత దీనిపైన 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఏదైనా ప్లేట్ పెట్టుకొని 30 మినిట్స్ వరకు నాననివ్వాలి. ఇట్లా పిండి నానిన తర్వాత కొద్ది కొద్దిగా పిండి మిశ్రమంని తీసుకొని వీడియోలో నేను చూపించే విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత ముందుగా మనం రవ్వ మిశ్రమం తయారు చేసుకున్నాం కదా, అది కొంచెం తీసుకొని ఇందులో పెట్టి ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టుకొని దానిపైన ఆయిల్ వేసుకోవాలి. అంటుకోకుండా ఉండడానికి కవర్ పైన అంతా ఆయిల్ పూసుకోవాలి. తర్వాత దీనిని బొబ్బట్టులాగా ఒత్తుకోవాలి. ఇట్లా చేసిన తర్వాత పాన్ పెట్టుకోవాలి. పాన్ పైన ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒత్తుకున్న బొబ్బట్టుని దానిపైన వేసుకొని ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. ఇట్లా 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అంతే ఫ్రెండ్స్, టేస్టీగా అండ్ డిఫరెంట్గా ఇట్లా కొత్తగా బొబ్బట్లు ట్రై చేయండి, చాలా బాగుంటాయి.
ఇది ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్